Hearty welcome to Competitive Exams Corner. So welcome to the current affairs episode on 17th of June 2021. ఈ కరెంట్ అఫైర్స్ అని నేను ద హిందూ న్యూస్ పేపర్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మరియు ఆల్ ఇండియా రేడియో నుంచి సేకరించడం జరుగుతోంది. ఇందులో మనకు యాక్చువల్ న్యూస్లోకి వెళ్ళడానికి ముందుగా కోట్ ఆఫ్ ది డే. సో కోట్ ఆఫ్ ది డే బై ద క్రికెటింగ్ గాడ్ సచిన్ టెండూల్కర్. పీపుల్ త్రో స్టోన్స్ అట్ యూ అండ్ యూ కన్వర్ట్ దెమ్ ఇన్ టు మైల్ స్టోన్స్. మనం ఏదైనా సరే ఒక పొరపాటు చేస్తే ఎప్పుడెప్పుడు చేస్తాడా పొరపాటు అని కాచుకొని మనల్ని వేలెత్తి చూపడానికి చాలామంది మన పక్కన రెడీగా ఉన్నారు. బట్ వాళ్లకు మనము నోటితో కాకుండా మనం చేసే వర్క్తో మనం సమాధానం చెప్పగలిగితే దెన్ వాళ్ళ లైఫ్లో ఇక మన జోలికి వచ్చే అవకాశం ఉండదు. సో ఇది ఈ కొటేషన్కి సంబంధించిన ఇన్నర్ మీనింగ్. సో పీపుల్ త్రో స్టోన్స్ అట్ యూ అండ్ యూ కన్వర్ట్ దెమ్ ఇన్ టు మైల్ స్టోన్స్. సో ఎక్సలెంట్ కోట్ బై ద క్రికెటింగ్ గాడ్. అండ్ ఇక న్యూస్లోకి వెళ్దాం. ఈరోజు మొత్తం మనకు 13 న్యూస్ ఉన్నాయి. సో 13 న్యూస్ ఈరోజు మనకు. సో ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్, ఢిల్లీ గవర్నమెంట్ టు స్టార్ట్ లైట్ హౌస్ ప్రాజెక్ట్ ఫర్ మార్జినలైజ్డ్ యూత్. మార్జినలైజ్డ్ అంటే సమ్ లో ఇన్కమ్ గ్రూప్, సమ్ పూర్ పీపుల్ అనుకోవచ్చు. సో ఆ పూర్గా ఉండే యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లైఫ్స్ని బ్యూటిఫుల్గా మార్చడానికి ఒక న్యూ ప్రాజెక్ట్ని ఇది న్యూఢిల్లీ గవర్నమెంట్ స్టార్ట్ చేయబోతుంది. ఆ న్యూ ప్రాజెక్ట్ పేరు లైట్ హౌస్ ప్రాజెక్ట్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఫస్ట్ పేరా, ద ఢిల్లీ గవర్నమెంట్ ఆన్ వెడ్నెస్డే సెడ్ దట్ ద ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్ప్రీనియర్షిప్ యూనివర్సిటీ విల్ ఐడెంటిఫై యూత్ ఇన్ లో ఇన్కమ్ ఆర్ స్లమ్ communities in the city to help them make more informed life choices and acquire necessary skills for improved employability. అంటే మనకు ఎవరైతే స్లమ్స్లో ఉంటారో మరియు ఎవరైతే ఇన్కమ్ చాలా లోగా ఉంటుందో అలాంటి వారిని ఐడెంటిఫై చేసి వారికి ఉన్న ఆలోచనలేంటి అండ్ వారి ఐడియాస్ ఏంటో మనం కనుక్కొని సో వాళ్ళ ఐడియాస్ తగ్గట్టుగా వాళ్ళకి స్కిల్స్ మనము ఇచ్చి వాళ్ళ ఎంప్లాయబిలిటీని ఇంకా మనము ఇంప్రూవ్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ అయిన ప్రాజెక్టు లైట్ హౌస్ ప్రాజెక్ట్. ఇక సెకండ్ పేరా కమ్యూనిటీ గ్రోత్. బై పార్ట్నరింగ్ విత్ పూణే బేస్డ్ non-profit Lighthouse Communities Foundation, the Delhi government will set up lighthouses. సో అంటే మనకు ఢిల్లీ గవర్నమెంట్ వేరే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్తో వాళ్ళు లింకప్ అవుతున్నారు. ఆ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ పేరు ఏంటి అంటే లైట్ హౌస్ కమ్యూనిటీస్ ఫౌండేషన్. సో ఆ లైట్ హౌస్ కమ్యూనిటీస్ ఫౌండేషన్ మరియు న్యూ ఢిల్లీ గవర్నమెంట్ వీళ్ళిద్దరూ కలిసి ఈ లైట్ హౌస్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కొన్ని ఏరియాస్లో లైట్ హౌసెస్ అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఏ ప్రాంతాల్లో అంటే కల్కాజీ, నెక్స్ట్ మల్కాగంజ్, మాటియా మహల్, నెక్స్ట్ పట్పర్గంజ్. సో ఇలా 4 ప్లేసెస్లో లైట్ హౌసెస్ని వాళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అండ్ ఇక్కడ ఈ సెకండ్ ఫేజ్లో ఫస్ట్ పేరా చూడండి, ద విజన్ ఆఫ్ ద డిఎస్ఈయు ఈజ్ టు ఇంటర్వైన్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ ద కమ్యూనిటీ. సో అంటే ఒక ఇండివిజువల్ పరంగా కానీ నెక్స్ట్ ఆ ఇండివిజువల్తో పాటుగా ఆ కమ్యూనిటీ బేస్డ్ కానీ మనము వాళ్ళ లైఫ్స్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. సో ట్రాన్స్ఫార్మ్ అంటే వాళ్ళు ఉంటున్న స్టేజ్ నుంచి చాలా డెవలపింగ్ స్టేజ్కి మనం వాళ్ళని తీసుకెళ్ళడం. సో ఆ స్టేజ్కి తీసుకెళ్ళడానికి దీని విజన్ అనమాట. విజన్ అంటే కొంచెం దూరదృష్టి, గోల్ అని చెప్పుకోవచ్చు. సో గోల్ కన్నా విజన్ అన్నది కొంచెము అఫీషియల్ వర్డ్, ఇంకాస్త పెద్ద పదం అనమాట. సో through the Lighthouse project we feel we can take the university closer to the communities. సో ఎక్కువ మంది ప్రజలకు అది రీచ్ అయ్యే విధంగా ఈ ప్రాజెక్ట్ని తీసుకెళ్లాలనేది దీని యొక్క మెయిన్ ఉద్దేశం. ఇక లాస్ట్ పేరా చూడండి, ద లైట్ హౌస్ ప్రాజెక్ట్ విల్ బీ ఎ జాయింట్ కొలాబరేషన్ బిట్వీన్ ద ఢిల్లీ స్కిల్ ఎంటర్ప్రీనియర్షిప్ యూనివర్సిటీ అండ్ ద లైట్ హౌస్ కమ్యూనిటీస్ ఫౌండేషన్. సో ఇందాక చెప్పిన విధంగా ఢిల్లీ స్కిల్ ఎంటర్ప్రీనియర్షిప్ యూనివర్సిటీతో పాటుగా లైట్ హౌస్ కమ్యూనిటీస్ ఫౌండేషన్ ఇద్దరు కలిసి కొలాబరేట్ అయ్యి ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ దీనికి ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డ్ వారి సహకారం కూడా కుదిరింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్. అండ్ ఢిల్లీ విషయానికి వస్తే ఢిల్లీని ఇంతకుముందు ఇంద్రప్రస్థ అని
కూడా పిలిచేవారు. అండ్ ఢిల్లీ విషయానికి వస్తే మనకు దానికి మూడు బార్డర్స్లో హర్యానా స్టేట్ ఉంది, అండ్ ఈస్ట్లో మాత్రం మనకు ఉత్తరప్రదేశ్ స్టేట్ కనపడుతుంది. సో ప్రజెంట్ సీఎం అరవింద్ కేజ్రీవాల్. సో లెట్ us మూవ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ హెడ్లైన్. రామాయణ్ యాక్టర్ చంద్రశేఖర్ డైస్ అట్ 98. సో రామాయణం సీరియల్లో ఒక ప్రముఖ పాత్ర పోషించిన చంద్రశేఖర్ గారు ఇక లేరు. ఆయన 98 సంవత్సరాల వయసులో ఆయన మరణించారు. సో వెటరన్ యాక్టర్ చంద్రశేఖర్ బెస్ట్ నోన్ ఫర్ ఫీచరింగ్ ఇన్ ఫిలిమ్స్ లైక్ చా చాచా అండ్ సురంగ్. సో చా చాచా మరియు సురంగ్ అనే 2 చిత్రాల్లో చాలా ప్రముఖ పాత్ర పోషించారనమాట. సో ఆయన చంద్రశేఖర్ ఆయన పేరు. అది మాత్రమే కాకుండా రామాయణం అనే టీవీ సీరియల్లో సో ఆర్య సుమంత్ అనే ఒక రోల్ని కూడా ఆయన ప్లే చేశారు. సో దానికి ఆయనకు చాలా కీర్తి లభించింది. సో ఆయన ఎక్కువ ఏజ్ కారణంగా ఆ ఏజ్కి సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఆయన మరణించారనమాట. ఆయనకు ఏజ్ 98 అనమాట. సో ఇది మనకు సెకండ్ ఇంపార్టెంట్ హెడ్లైన్. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్ నెంబర్ 3. హెడ్లైన్ నెంబర్ 3, ఇండియా టు లాంచ్ డీప్ ఓషన్ మిషన్. డీప్ ఓషన్ మిషన్ అంటే సముద్రం ఏదైతే ఉంటుందో దాని లోతు ఎలా ఉంటుంది, సో ఆ సముద్రంలో లోతుగా మనం వెళ్తే ఏం జరుగుతుంది అనే విషయం మీద రీసెర్చ్ కోసం అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ ఈ డీప్ ఓషన్ మిషన్ని లాంచ్ చేయబోతుంది. అండ్ ఇదివరకే కొన్ని పెద్ద దేశాలు ఈ డీప్ ఓషన్ మిషన్ని లాంచ్ చేసి సక్సీడ్ అయ్యాయి. అండ్ ఒకవేళ ఈ డీప్ ఓషన్ మిషన్ ఇండియన్ది సక్సీడ్ అవుతే ఆ ప్రముఖ దేశాల లిస్టులో ఇండియా కూడా చేరుతుందన్నమాట. అయితే ఈ ఆర్టికల్ కాస్త పెద్దగా ఉండడం కారణంగా నేను దీన్ని ప్రిసైజ్ చేసి నేను మీకు పాయింట్స్ని అందిస్తున్నాను. ఫస్ట్ పాయింట్, డీప్ ఓషన్ మిషన్ ఆర్టికల్లో ద యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద డీప్ ఓషన్ మిషన్. సో డీప్ ఓషన్ మిషన్ అన్నది ఒక సముద్ర అంతర్భాగం ఏదైతే ఉంటుందో అది అన్వేషణ కార్యక్రమం అన్నమాట. సో దానికి సంబంధించి మన యూనియన్ క్యాబినెట్, మన సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ దీనికి అప్రూవల్ ఇచ్చింది. సెకండ్ పాయింట్, ఏ సబ్మెర్సిబుల్ వెహికల్ దట్ విల్ అలో ఏ క్రూ టు ప్లంజ్ 6000 meters into the ocean and hunt the floor for ప్రీషియస్ మెటల్స్. అంటే సబ్మెర్సిబుల్ వెహికల్ అంటే ఒక వెహికల్ ఓషన్ మీద మాత్రమే కాకుండా ఓషన్లో కూడా అది వెళ్ళగల సామర్థ్యం అన్నమాట. సో అలాంటి వెహికల్ని తీసుకొని విల్ అలో ఏ క్రూ అంటే ఆ వెహికల్లో ఉంటున్న సభ్యులు అన్నమాట. ఆ సభ్యుల్ని క్రూ అని పిలుస్తాము. టు ప్లంజ్ 6000 meters into the ocean. సో పైన భాగం నుంచి 6000 మీటర్ల లోపలికి సబ్మర్సిబుల్ వెహికల్తో లోపలికి వెళ్ళబోతున్నారు. అండ్ హంట్ ద ఫ్లోర్ ఫర్ ప్రీషియస్ మెటల్స్. సో వాళ్ళు వెళ్ళి అక్కడ ఏదైనా సరే ప్రీషియస్ మెటల్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం అన్వేషణ మొదలు పెడతారు. మూడవ పాయింట్, దిస్ వెహికల్ విల్ క్యారీ 3 people. ఇందాక క్రూ అని చెప్పాను కదా, ఆ క్రూ ఎంతమంది అంటే 3 సభ్యులు. ఫోర్త్ పాయింట్, ఇండియా విల్ బీ అమాంగ్ ద ఫ్యూ కంట్రీస్ ఇఫ్ దిస్ వర్క్స్. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కనుక సక్సీడ్ అవుతే ఇండియా ఈ మిషన్స్ను సక్సెస్ చేసిన కేవలం కొద్ది కంట్రీస్లో ఇండియా కూడా చేరబోతోంది ఆ లిస్టులోకి. ఫిఫ్త్ పాయింట్, 4077 crore నెక్స్ట్ 5 years. సో ఈ డీప్ ఓషన్ మిషన్ అన్నది కేవలం ఒక సంవత్సరానికి సంబంధించింది కాదండి, నెక్స్ట్ 5 years పాటు కొనసాగబోతోంది. అండ్ నెక్స్ట్ 5 yearsకి గాను ఇండియా వెచ్చించబోయే మొత్తం 4077 కోట్ల రూపాయలు, 4077 crores రూపీస్ అన్నమాట. నెక్స్ట్ 6th పాయింట్, ఫస్ట్ ఫేజ్ 21 to 24 2823.4 crore. సో ఈ 5 సంవత్సరాలు అని చెప్పాను కదా, ఈ 5 సంవత్సరాల్లో ఫస్ట్ ఫేజ్ మనకు 2021 నుంచి 2024 వరకు ఉండబోతోంది. దీనికి గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెచ్చించబోయే మొత్తం 2823.4 కోట్ల రూపాయలు. నెక్స్ట్ 7th పాయింట్ అండి, ద మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్సెస్ విల్ బి ద నోడల్ మినిస్ట్రీ. సో ఈ డీప్ ఓషన్ మిషన్ను కండక్ట్ చేసేది అంటే దీనికి కాస్త హై లెవెల్ మినిస్ట్రీ, అంటే ఈ డీప్ ఓషన్ మిషన్ ఏ మినిస్ట్రీ కింద వర్క్ అవుతుంది అంటే
మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్సెస్. గుర్తుపెట్టుకోండి. సో ఇది చాలా చాలా ముఖ్యమైన బిట్ అండి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చూడండి. ఇండియా హ్యాస్ బీన్ అలాటెడ్ ఏ సైట్ ఆఫ్ 75,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఇన్ ద సెంట్రల్ ఇండియన్ ఓషన్ బేసిన్. సెంట్రల్ ఇండియన్ ఓషన్ బేసిన్, సో దాన్ని CIOB అని పిలుస్తారు. సో ఆ ప్లేస్లో 75,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఇండియాకు అలాట్ చేయడం జరిగింది. సో ఆ ప్లేస్లోనే ఇండియా ఈ డీప్ ఓషన్ మిషన్ని స్టార్ట్ చేయబోతోంది. సో ఆ ప్లేస్లోనే రీసెర్చ్ మన ఇండియన్ ఈ మినిస్ట్రీ ఆఫ్ ఆర్త్ సైన్సెస్ కింద రీసెర్చ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇక మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ డీప్ ఓషన్ మిషన్లో 6 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆ 6 కాంపోనెంట్స్ చాలా చాలా ముఖ్యమైనవి. ఆ 6 కాంపోనెంట్స్ ఏంటో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ కాంపోనెంట్, 3 members విల్ బి సెంట్ ఇన్ టు ద ఓషన్ టు ఏ డెప్త్ ఆఫ్ 6,000 meters. ఆల్రెడీ నేను మీతో డిస్కస్ చేశాను కదా, 3 వ్యక్తుల్ని 6,000 మీటర్ల లోతుకి ఒక సబ్మెర్సిబుల్ వెహికల్ ద్వారా వాళ్ళు సెండ్ చేయబోతున్నారు. సో పంపించి అక్కడ సమ్ ప్రీషియస్ మెటల్స్ ఏవైతే ఉంటాయో అండ్ వాటి మాత్రమే కాకుండా కొంత రీసెర్చ్ చేయడానికి వాళ్ళు దాన్ని యూజ్ చేయబోతున్నారు, ఆ వ్యక్తుల్ని, ఆ వెహికల్ని. సో ఇది మనకు ఈ డీప్ ఓషన్ మిషన్లో మనకుంటున్న ఫస్ట్ కాంపోనెంట్. సెకండ్ కాంపోనెంట్, డెవలపింగ్ క్లైమేట్ చేంజ్ అడ్వైజరీ సర్వీసెస్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. సో అంటే క్లైమేట్ అన్నది ఏ రకంగా చేంజ్ అవుతుంది, సో దీనికి సంబంధించి మనకు అడ్వైస్ ఇచ్చే విధంగా కొన్ని సర్వీసెస్ని వాళ్ళు ఇంప్రూవ్ చేయడం. సో అంటే మనకు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి కానీ నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కానీ మనకు అడ్వైస్ ఇచ్చే విధంగా కొన్ని క్లైమేట్ చేంజ్ అడ్వైజరీ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేసే ప్రక్రియ కూడా ఈ డీప్ ఓషన్ మిషన్లో ఉండబోతోంది. అది కాంపోనెంట్ 2. నెక్స్ట్ థర్డ్ కాంపోనెంట్, సర్చింగ్ ఫర్ డీప్ ఫ్లోరా అండ్ ఫానా అండ్ స్టడీయింగ్ వేస్ టు సస్టైనబుల్లీ యూటిలైజ్ దెమ్. సో మనకు లోతుగా ఉండే ఫ్లోరా ఎలా ఉంది, ఫానా ఏంటి అనేవి మనకు పూర్తిగా సెర్చ్ చేసి అండ్ అవి మనకు ఏవైనా సరే ఉపయోగపడతాయా, ఒకవేళ ఉపయోగపడితే మనం వాటిని సస్టైనబుల్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సస్టైనబిలిటీ ఆఫ్ వాటర్ అనుకోండి, అంటే ఆ వాటర్ని మనం యూజ్ చేసుకుంటూ నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం కలిగించడం. సో అది సస్టైనబిలిటీ అంటే మనకు ఇబ్బంది ఉండకూడదు, రాబోయే నెక్స్ట్ జనరేషన్స్ వారికి ఇబ్బంది ఉండకూడదు. అలా మనం చేయగలిగితే దెన్ వీఆర్ కంప్లీట్లీ యూజింగ్ అవర్ రిసోర్సెస్ ఇన్ ఏ సస్టైనబుల్ వే. అంటే సస్టైనబుల్ అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా మనకు, రాబోయే తరాల వారికి. సో అలా మనకి ఇక్కడ ఉంటున్న ఫ్లోరా మరియు ఫానా వాటిని మనం సస్టైనబుల్గా ఎలా మనం యూటిలైజ్ చేసుకోవాలి అనే విషయం మీద మనము కొన్ని స్టడీ చేయాలి అనే విషయం మీద కూడా వాళ్ళు ఆలోచించబోతున్నారు. సో ఇది కూడా మనకు డీప్ ఓషన్ మిషన్లో మరొక భాగం. ఇది మనకు 3వ కాంపోనెంట్. ఫోర్త్ కాంపోనెంట్, ఎక్స్ప్లోర్ అండ్ ఐడెంటిఫై పొటెన్షియల్ సోర్సెస్ ఆఫ్ హైడ్రోథర్మల్ మినరల్స్ దట్ ఆర్ సోర్సెస్ ఆఫ్ ప్రీషియస్ మెటల్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ అర్త్ క్రస్ట్. ఇక్కడ ఒక పాయింట్ చూడండి, ఎక్స్ప్లోర్ అండ్ ఐడెంటిఫై పొటెన్షియల్ సోర్సెస్ ఆఫ్ హైడ్రోథర్మల్ మినరల్స్. సో హైడ్రోథర్మల్ మినరల్స్ని అవి ఎక్కడ ఉన్నాయి అండ్ వాటి పొటెన్షియల్ సోర్స్ ఏంటి, వాటిని మనము కనుక్కోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఆ హైడ్రోథర్మల్ మినరల్స్ ఏంటి, దట్ ఆర్ సోర్సెస్ ఆఫ్ ప్రీషియస్ మెటల్స్. అవి ప్రీషియస్ మెటల్స్కి సంబంధించిన సోర్స్ అన్నమాట. వాటి నుంచే మనకు మెటల్స్ అన్నవి ప్రజెంట్ వస్తున్నాయి. అండ్ ప్రీషియస్ మెటల్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద అర్త్స్ క్రస్ట్. సో మన భూ అంతర్భాగం నుంచి పుట్టినవే ప్రీషియస్ మెటల్స్. సో ప్రీషియస్ మెటల్స్ అన్నమాట. సో ఈ హైడ్రోథర్మల్ మెటల్స్ అనేది ప్రీషియస్ మెటల్స్ యొక్క అల్టిమేట్ సోర్స్. సో వాటిని ఐడెంటిఫై చేయడం కూడా ఈ డీప్ ఓషన్ మిషన్లో కాంపోనెంట్ నెంబర్ 4. ఫిఫ్త్ కాంపోనెంట్, స్టడీయింగ్ అండ్ ప్రిపేరింగ్ డీటెయిల్డ్ ఇంజనీరింగ్ డిజైన్ ఫర్ ఆఫ్ షోర్ ఓషన్ థర్మల్ ఎనర్జీ
కన్వర్షన్, ఓటీఈసీ అంటారు. సో దీన్ని మనము స్టడీ చేసి అండ్ దాన్ని మనము ఒక ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఎలా ఏంటి అన్నది. నెక్స్ట్ లాస్ట్ కాంపోనెంట్ చూడండి, రీసెర్చ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఓషన్ బయాలజీ అండ్ ఇంజనీరింగ్. ఓషన్ బయాలజీ మరియు ఓషన్ ఇంజనీరింగ్ మీద రీసెర్చ్ కూడా ఈ డీప్ ఓషన్ మిషన్లో కాంపోనెంట్ నెంబర్ 6. సో ఇలా ఈ 6 కాంపోనెంట్స్తో ఈ డీప్ ఓషన్ మిషన్ అనేది ప్రారంభమైంది అండ్ అతి త్వరలోనే ఇది స్టార్ట్ కాబోతోంది. సో ఇది మనకు ఆర్టికల్ నెంబర్ 3 అనమాట, మనకు న్యూస్ పేపర్ ఈ కరెంట్ అఫైర్స్ వీడియోలో. అండ్ 4th ఇంపార్టెంట్ న్యూస్ చూడండి, గవర్నమెంట్ టు ఫ్రేమ్ నార్మ్స్ ఫర్ డ్రోన్స్ టు క్యారీ వ్యాక్సిన్స్. సో ఇక్కడ వ్యాక్సిన్స్ని క్యారీ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని నార్మ్స్ని రిలీజ్ చేసింది, ఫామ్ చేసింది. సార్ డ్రోన్స్ని క్యారీ చేయడానికి, అంటే వ్యాక్సిన్స్ క్యారీ చేయడానికి డ్రోన్స్ని యూస్ చేసుకుంటూ. ఇక్కడ కింద పాయింట్ చూడండి, ఫోకస్ ఈజ్ ఆన్ ఎయిర్ సేఫ్టీ డ్యూరింగ్ BVLOS డ్రోన్ ఆపరేషన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ BVLOS అంటే బి అంటే బియాండ్, వి అంటే విజువల్, ఎల్ అంటే లైన్, ఓ అంటే ఆఫ్, ఎస్ అంటే సైట్. బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ అంటే మన కంటికి ఎంతవరకు అయితే కనపడుతుందో దానికి మించి ఏదైతే పోగలిగితే దాన్ని మనము BVLOS అని పిలుస్తామన్నమాట. ఇక్కడ ఫస్ట్ పేరా చూడండి, ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హ్యాస్ ఇన్వైటెడ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ డ్రోన్ ఆపరేటర్స్ టు డెవలప్ ఏ డెలివరీ మోడల్ for using drone to deliver COVID-19 vaccines in remote and hard to reach areas in the country. అంటే మన దేశంలో ఎక్కడెక్కడైతే మనము వెళ్ళి వ్యాక్సిన్స్ ఇవ్వలేని పరిస్థితి ఉంటుందో, రిమోట్గా ఉంటాయో అలాంటి ప్రాంతాల్లో డ్రోన్స్ ద్వారా వ్యాక్సిన్స్ ఇచ్చే ప్రక్రియని మేము ఆలోచిస్తున్నాము. అండ్ మీరు కూడా ఆ మాదిరిగానే ఆలోచించి సో వాటికి సంబంధించిన డ్రోన్స్ని మీరు వెంటనే ఒక డెలివరీ మోడల్ని మాకు ఇవ్వండి అని చెప్పి ICMR ఈ డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ని ఇక్కడ అడిగిందనమాట. సో ద టెండర్ డాక్యుమెంట్ లేస్ డౌన్ ద టెక్నికల్ స్పెసిఫికేషన్స్ రిక్వైర్డ్. సో ఏవైతే టెక్నికల్గా కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయో అవన్నీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా వాళ్ళు ఇచ్చిన ఏంటంటే విచ్ ఇన్క్లూడ్ ద ఎబిలిటీ ఆఫ్ డ్రోన్స్ టు ఫ్లై బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్. అంటే మనకు కంటికి ఎంతైతే కనపడుతుందో దానికి మించిన కెపాసిటీ, దానికి మించి ఎగిరే కెపాసిటీ ఆ డ్రోన్స్కి ఉండాలి అని వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అండ్ ఈ ఎక్స్పెరిమెంటల్ ఫ్లైట్స్ June 18th నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు ఇక్కడ సమాచారం అన్నమాట. అక్టోబర్లో ఇవి ఎండ్ కాబోతున్నాయి. ఇక్కడ ఐస్ బాక్స్ అని లాస్ట్ పేరా ఉంది, అది చూడండి. వ్యాక్సిన్స్ ఆర్ క్యారీడ్ ఇన్ ఐస్ బాక్సెస్ కంటైనింగ్ డ్రై ఐస్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ రిక్వైర్డ్ టెంపరేచర్ లెవెల్స్. సో మనకున్న వాతావరణ లెవెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము అలాగే మెయింటైన్ చేయడానికి డ్రై ఐస్ చాలా వరకు మెయింటైన్ చేస్తారు వ్యాక్సినేషన్కి సంబంధించి. ఆ వ్యాక్సినేషన్స్కి సంబంధించి డ్రై ఐస్తో మెయింటైన్ అయ్యే విధంగా ఈ డ్రోన్స్ని మీరు కాస్త మేడ్ చేయాలని చెప్పి ఇక్కడ కోరారనమాట. సో దీనికి సంబంధించిన ఒక మొబైల్ యాప్ని కూడా వాళ్ళు తయారు చేసినట్టు ఇక్కడ సమాచారం అంతా ఉంది. సో గవర్నమెంట్ టు ఫ్రేమ్ నార్మ్స్ ఫర్ డ్రోన్స్ టు క్యారీ వ్యాక్సిన్స్ అనే ఆర్టికల్ ఇదే అండి. అండ్ దీనికి సంబంధించిన ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక ఈ ఆర్టికల్లో ICMR అనేది వచ్చింది. సో ICMR ఫుల్ ఫామ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. అండ్ దీని మనకు ఫామ్ అయింది 1911లో యాజ్ ఏ IRFA. అండ్ ఇది 1949లో ICMRగా దాన్ని పేరు మార్చడం జరిగింది. అండ్ ICMR ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ MOHFW. సో మినిస్ట్రీ ఆఫ్
హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్. సో ఇది మనకు ఫోర్త్ ఇంపార్టెంట్ హెడ్లైన్. సో లెట్ us మూవ్ టు ద ఫిఫ్త్ ఇంపార్టెంట్ హెడ్లైన్. క్యాబినెట్ అప్రూవల్ ఫర్ ఓఎఫ్బి కార్పొరేటైజేషన్. ఇక్కడ ఓఎఫ్బి అన్నది ఒక ఆర్గనైజేషన్ అనమాట. సో దాంట్లో మొత్తం 41 ఫ్యాక్టరీస్ ఉంటాయి. సో దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కార్పొరేటైజ్ చేసింది. సో దానికి సంబంధించిన ఒక ప్లాన్ని అప్రూవ్ చేసింది అనమాట. ఓఎఫ్బి అంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్. సో వాళ్ళు ఆ 41 ఫ్యాక్టరీస్ని 7 ఫుల్లీ గవర్నమెంట్ ఓన్డ్ కార్పొరేట్ ఎంటిటీస్గా వాళ్ళు మార్చబోతున్నారు. సో అయితే ఇవన్నీ కూడా డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్గా ఉండబోతున్నాయి. నెక్స్ట్ అయితే ఇవి కనుక సక్సెస్ఫుల్గా పూర్తవుతే ఎస్టాబ్లిష్మెంట్ యాక్సెప్టెడ్ బై ద బ్రిటిష్ ఇన్ 1775 విల్ సీజ్ టు ఎగ్జిస్ట్. అంటే 1775లో 1775లో బ్రిటిష్ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ అన్నది ఇక పూర్తిగా మనకు కనపడదన్నమాట. నెక్స్ట్ అయితే ఆల్రెడీ ఇందులో వర్కర్స్ వర్క్ చేస్తున్నారు, వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళ సర్వీస్ కండిషన్స్లో ఎటువంటి మార్పు ఉండదు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ని ఇష్యూ చేసింది. నెక్స్ట్ అయితే మన నేషనల్ సెక్యూరిటీ విషయంలో చాలా మేజర్ డెసిషన్. అయితే కరెంట్ ఓఎఫ్బి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే కోల్కతాలో ఉన్నాయి. అండ్ ఇది చేంజ్ అవుతే దాన్ని బట్టి వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అన్నది మారే అవకాశం ఉంటుంది. సో హియర్ ఈస్ ద ఫిఫ్త్ ఇంపార్టెంట్ హెడ్లైన్. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్. ఇన్లాండ్ వెజల్స్ బిల్ రిసీవ్స్ ద క్యాబినెట్ నాడ్ అంటే అప్రూవల్. సో క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది ఇన్లాండ్ వెజల్స్ బిల్ అన్నమాట. ఇన్లాండ్ అంటే కేవలం ఒక కంట్రీలో ఆ కంట్రీ లోపలే మనకు అవి తిరుగుతుంటే వాటిని మనం ఇన్లాండ్ అంటాం. సో వెజల్స్ అంటే కొన్ని కంటైనర్స్ని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి తీసుకెళ్లే వాహనాలు అనమాట. అంటే ఒక కంట్రీలోనే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోనే మనకు మెడ్రాస్లో హార్బర్ ఉంది, వైజాగ్లో హార్బర్ ఉంది, నెక్స్ట్ ముంబైలో హార్బర్ ఉంది. సో ఇలా విశాఖపట్నం నుంచి ముంబైకి అలా మనము ఏవైనా సరే కొన్ని కంటైనర్స్ని మనం పంపించాలి అనుకుంటున్నప్పుడు ఇలాంటి ఇన్లాండ్ వెజల్స్ చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఆ ఇన్లాండ్ వెజల్స్ బిల్కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. ఇక ఫస్ట్ పారాగ్రాఫ్ చూడండి. ద యూనియన్ క్యాబినెట్ ఆన్ వెడ్నెస్డే గేవ్ ద నాడ్ టు ఇన్లాండ్ వెజల్స్ బిల్ 2021 విచ్ విల్ రీప్లేస్ ఇన్లాండ్ వెజల్స్ యాక్ట్ 1917. సో 1917 ఉన్న యాక్ట్ని రీప్లేస్ చేస్తూ, అమెండ్ చేస్తూ, అప్డేట్ చేస్తూ కొత్త బిల్ తీసుకొని వచ్చింది ఇన్లాండ్ వెజల్స్ బిల్ 2021 అనమాట. సో ఇక్కడ మీరు ఇమేజ్ చూస్తున్నారు. సో ఇలా ఉంటుందన్నమాట ఇన్లాండ్ వెజల్ అంటే. సో దీంట్లో పెద్ద కంటైనర్స్లో వాళ్ళు ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వాళ్ళకు కావాల్సిన అవుట్పుట్ని వాళ్ళు క్యారీ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ మూడో పేరా చూడండి. ద కీ ఫీచర్ ఆఫ్ ద బిల్ ఈజ్ ఎ యూనిఫైడ్ లా ఫర్ ద ఎంటైర్ కంట్రీ ఇన్స్టెడ్ ఆఫ్ సపరేట్ రూల్స్ ఫ్రేమ్డ్ బై ద స్టేట్స్. సో ఏ రాష్ట్రానికి ఆ రూల్స్ కాకుండా ఎంటైర్ ఇండియాకు కేవలం కొన్ని రూల్స్ మాత్రమే ఉంటాయి. అవి ప్రతి ఒక్క స్టేటు ఖచ్చితంగా అమలు పరచాల్సిందే. సో ఇట్ ఈస్ ఏ యూనిఫైడ్ లా అనమాట. సో ఆ యూనిఫైడ్ లా అంటే ఎంటైర్ ఒకే రూల్ ఉంటుంది, అది ప్రతి ఒక్కరు మనము ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి అమెండ్మెంట్ని తీసుకొని వచ్చిన యాక్ట్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ క్యాబినెట్ అప్రూవల్ చేసిందనమాట. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అండ్ లాస్ట్ పేర, ద బిల్ ప్రొవైడ్స్ ఫర్ ఎ సెంట్రల్ డేటాబేస్ ఫర్ రికార్డింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ వెజల్ రిజిస్ట్రేషన్ క్రూ ఆన్ ఎలక్ట్రానిక్ పోర్టల్. సో అయితే ఇది మాత్రమే కాకుండా ఎవరైతే ఈ వెజల్ని వాళ్ళు చేసుకుంటున్నారో దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కానీ అండ్ దాంట్లో క్రూ ఎంతమంది ఉంటారు వాళ్ళు కానీ ఇవన్నీ ఒక ఎలక్ట్రానిక్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్ రిక్వైర్స్ ఆల్ మెకానికల్లీ ప్రొపెల్డ్ వెజల్స్ టు బి మ్యాండేటరీలీ రిజిస్టర్డ్. సో అది ఎలక్ట్రానిక్గా ఉంటే ఖచ్చితంగా మ్యాండేటరీ అంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఆల్ నాన్ మెకానికల్లీ ప్రొపెల్డ్ వెజల్స్ విల్ ఆల్సో హ్యావ్ టు బి ఎన్రోల్డ్ అట్ డిస్ట్రిక్ట్, తాలూక్ ఆర్ పంచాయత్ ఆర్ విలేజ్ లెవెల్. అయితే మెకానికల్గా కాకుండా మామూలుగా ఉంటే మాత్రం సో ఏ స్టేట్ ఆ వెజల్ ఏ స్టేట్ కానీ ఏ డిస్ట్రిక్ట్, ఏ మండల్, ఏ పంచాయతీ సంబంధించి ఉంటుందో అక్కడ వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాలన్నమాట. సో
ఇది మనకు 6th ఇంపార్టెంట్ హెడ్లైన్. లెట్ us మూవ్ టు ద 7th ఇంపార్టెంట్ హెడ్లైన్. ఇండియా ఎక్స్టెండ్స్ $100 million లోన్ టు శ్రీలంక. దీనికి సోలార్ పవర్ కవరేజ్కి సంబంధించి మనకు ఇండియాకి సంబంధించిన ఎగ్జిమ్ బ్యాంకు శ్రీలంకకు $100 million లోన్ని శాంక్షన్ చేసింది. ఫస్ట్ పారాగ్రాఫ్, ఇండియా అండ్ శ్రీలంక ఆన్ వెడ్నెస్డే సైన్డ్ అన్ అగ్రిమెంట్ for a $100 million loan from the Export-Import Bank of India to support the island nation's effort to expand సోలార్ పవర్ కవరేజ్. సో సోలార్ పవర్ కవరేజ్కి వాళ్లకు హెల్పింగ్ కోసం అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు గవర్నమెంట్ ఆఫ్ శ్రీలంక ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి $100 million లోన్ని తీసుకోవడానికి ఒక అగ్రిమెంట్ని ఇక్కడ ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక ఎగ్జిమ్ బ్యాంక్ విషయానికి వస్తే ఇది మనకు 1982లో స్టార్ట్ అయింది. హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇన్ ముంబై. సిఇఓ డేవిడ్ రస్క్విన్హా. శ్రీలంక విషయానికి వస్తే ఇట్ ఈస్ ఎ కంట్రీ ఇన్ సౌత్ ఏషియాలో వన్ ఆఫ్ ద కంట్రీ ఇది. అండ్ దీని పాపులేషన్ హార్డ్లీ 2.8 or 2.7 crores ఉంటుంది. అండ్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ కేవర్ధనే పురా కొట్టే, ప్రెసిడెంట్ గోటబాయ రాజపక్సే. నెక్స్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్, ఇది మనకు 7th ఇంపార్టెంట్ హెడ్లైన్. 8th ఇంపార్టెంట్ హెడ్లైన్లోకి వెళ్దాం. సో ఇండియా టు హ్యావ్ 330 million 5G కనెక్షన్స్ బై 2026. రానున్న 5 సంవత్సరాల్లో ఇండియాలో 330 మిలియన్స్ ఆఫ్ 5G కనెక్షన్స్ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి ఎరిక్సన్ సంస్థ ఒక తాజా నివేదికలో వాళ్ళు ఇన్ఫామ్ చేశారనమాట. సో 4G కౌంట్ టు టచ్ 830 million. సో ప్రజెంట్ 4G వాడుతున్న వాళ్ళ సంఖ్య 400 మిలియన్లు అనమాట. 830 మిలియన్లు. ఫస్ట్ పారాగ్రాఫ్, 5G will represent about 26% of mobile subscriptions in India at the end of 2026 with an estimated subscription of base of 330 million అకార్డింగ్ టు ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ ప్రకారంగా మనకు ఇండియాలో ఉన్న మొబైల్ సబ్స్క్రిప్షన్స్లో 26% మంది 2026 కంతా 5Gలోకి మారబోతున్నారని చెప్పి ఇక్కడ అభిప్రాయపడింది అనమాట. అండ్ దీనిలో కొన్ని ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ కూడా మనకు ఇక్కడ కనపడుతున్నాయి. అండ్ ఫైన్, నాట్ అన్ ఇంపార్టెంట్ మ్యాటర్. ఇక్కడ మనకు కీలకం ఏంటంటే ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ ప్రకారంగా 5G కనెక్షన్స్ ఇండియాలో 330 మిలియన్స్ మంది వాళ్ళు వాడబోతున్నారనమాట. ఇది మనకు 8th ఇంపార్టెంట్ హెడ్లైన్ అండి. సో లెట్ us మూవ్ టు ద 9th ఇంపార్టెంట్ హెడ్లైన్. స్మిత్ బ్యాక్ ఆన్ ద టాప్ ఆఫ్ టెస్ట్ ర్యాంకింగ్స్, కోహ్లీ 4th. ఇక్కడ మనకు పక్కన ర్యాంకింగ్స్ ఇచ్చాను చూడండి. ఇది మనకు ఐసీసీ రిలీజ్ చేసిన ఇమేజ్ ఇది. ఫస్ట్ ప్లేస్లో స్టీవ్ స్మిత్, సెకండ్ ప్లేస్లో కేన్ విలియమ్సన్, ఈయన న్యూజిలాండ్ కెప్టెన్ అనమాట. సో రేపటి నుంచి స్టార్ట్ కాబోతున్న ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ తరపున మెయిన్ కెప్టెన్గా ఈయనే ఉండబోతున్నారు. నెక్స్ట్ మూడో వ్యక్తి మార్గ్నస్ లెబెన్షేక్, 4th ప్లేస్లో విరాట్ కోహ్లీ ఇండియన్ కెప్టెన్, 5th ప్లేస్లో జో రూట్, 6th ప్లేస్లో రిషబ్ పంత్ మరియు రోహిత్ శర్మ, 8th ప్లేస్లో హెన్రీ నికోలస్, 9th ప్లేస్లో డేవిడ్ వార్నర్ అండ్ 10th ప్లేస్లో పాకిస్తాన్ వ్యక్తి బాబర్ ఆజమ్. వీళ్ళందరూ మనకు టాప్ 10 ర్యాంకింగ్స్లో ఉన్నారనమాట. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ రీసెంట్గా మనకు కేవలం కొద్ది గంటల క్రితమే ఐసీసీ ఈ ర్యాంకింగ్స్ని రిలీజ్ చేసింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ముర్రే అండ్ వీనస్ గెట్ వింబుల్డన్ వైల్డ్ కార్డ్స్. సో ఇది మనకు 10వ ఇంపార్టెంట్ హెడ్లైన్. సో ఇక్కడ వైల్డ్ కార్డ్ అనే దానికి మీనింగ్ ఎంత నేను పక్కన ఇచ్చాను, ఒకసారి మీరు చూడండి. వైల్డ్ కార్డ్స్ ఆర్ ప్లేయర్స్ హూజ్ వరల్డ్ ర్యాంకింగ్ ఈజ్ నాట్ హై ఎనఫ్ టు క్వాలిఫై automatically for the championships but who are accepted into the main championships draw at the discretion of the committee. Wild cards are usually offered on the basis of the past performance at the Wimbledon. అయితే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకు వింబుల్డన్ కానీ ఇలాంటి కొన్ని పెద్ద టోర్నమెంట్స్ ఉంటాయి మన ఇందులో. అయితే ఈ టెన్నిస్లో ఉన్న మెయిన్ ఛాంపియన్షిప్స్లో వింబుల్డన్ కూడా ఒకటి అనమాట. సో దీంట్లో వైల్డ్ కార్డ్స్ అన్నది ఒకటి ప్రవేశపెట్టారు. ఈ వైల్డ్ కార్డ్స్ ఏంటంటే యాక్చువల్
అంటే యాక్చువల్ వింబుల్డన్ ఛాంపియన్షిప్స్కి ఎవరైతే ఫస్ట్ 4 ఉంటారో, ఫస్ట్ ర్యాంకింగ్స్లో ఎక్కువగా ఉంటారో వాళ్ళని ఆటోమేటిక్గా క్వాలిఫై అయిపోతారు. కానీ కొద్దిమంది ఉంటారు, వారేంటంటే వారి పాస్ట్ పర్ఫార్మెన్స్ ట్రాక్ రికార్డు చాలా హై లెవెల్లో ఉంటుంది, కానీ ప్రజెంట్ వాళ్ళ ర్యాంక్స్ చాలా లోవల్గా ఉంటాయి. అలాంటి వారిని వైల్డ్ కార్డ్స్ అనే ఒక ప్రక్రియ ద్వారా వాళ్ళని కూడా ఆ వింబుల్డన్ ఛాంపియన్షిప్స్కి క్వాలిఫై చేస్తారనమాట. ఇక్కడ మీకు కనపడుతున్న ఆ వ్యక్తి యాండీ ముర్రే మరియు వీనస్ విలియమ్స్, వీరిద్దరు కూడా చాలా చాలా బ్రైట్ ప్లేయర్స్ అనమాట మన టెన్నిస్కి సంబంధించి. సో అయితే ప్రజెంట్ వీళ్ళ ర్యాంకు ఆశించిన స్థాయిలో లేదు, కానీ వాళ్ళు చాలా నంబర్ 1 ప్లేయర్స్కి ధీటుగా వాళ్ళు పోటీ ఇవ్వగలరు అని ఈ టోర్నమెంట్ని నిర్వహిస్తున్న వాళ్ళు దీన్ని యూజ్ చేసుకొని వీళ్ళిద్దరిని ఆ వింబుల్డన్కి క్వాలిఫై చేయడం జరిగింది. సో ఈ ప్రక్రియ పేరే వైల్డ్ కార్డ్ అనమాట. ముర్రే అండ్ వీనస్ గెట్ వింబుల్డన్ వైల్డ్ కార్డ్స్. అంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ ర్యాంకింగ్స్ ద్వారా క్వాలిఫై కాకపోయినప్పటికీ వాళ్ళ పాస్ట్ పర్ఫార్మెన్స్ని వాళ్ళ ఆధారంగా చేసుకొని వీళ్ళని క్వాలిఫై చేశారనమాట. సో ఈ ప్రక్రియను మనము వైల్డ్ కార్డ్స్ అని పిలుస్తాం. ఇక నెక్స్ట్ 11th ఇంపార్టెంట్ హెడ్లైన్ చూడండి. ఏడిబి ఇండియా సైన్ $484 million లోన్ టు అప్గ్రేడ్ రోడ్ నెట్వర్క్ ఇన్ తమిళనాడు ఇండస్ట్రియల్ కారిడార్. సో మన తమిళనాడులో ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి రోడ్ నెట్వర్క్ని అప్గ్రేడ్ చేయడానికి, ఇంకా ఇంప్రూవ్ చేయడానికి $484 million లోను ఇండియా ఏడిబి నుంచి ఇప్పించుకుంది. సో దీనికి సంబంధించిన ఒక అగ్రిమెంట్ని వాళ్ళు కుదుర్చుకున్నారనమాట. అయితే ఏడిబి ఫుల్ ఫామ్, దానికి సంబంధించిన విషయాలు నేను నెక్స్ట్ సైడ్లో ఇస్తున్నాను. ఇక్కడ పాయింట్స్ చూడండి. ఫస్ట్ పాయింట్, టు ఇంప్రూవ్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ అండ్ ఫెసిలిటేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ చెన్నై కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. సో ఇది బేసికల్గా మనకు చెన్నై కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్లో రోడ్ ఫెసిలిటీని చాలా వరకు ఇంప్రూవ్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ $484 million లోన్ని యూజ్ చేయబోతున్నారు. సెకండ్ పాయింట్, సికేఐసి అంటే చెన్నై కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్ మనకు ఇండియాస్ ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్ అనమాట, విచ్ స్ట్రెచెస్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ టు తమిళనాడు. వెస్ట్ బెంగాల్ నుంచి తమిళనాడు వరకు ఇది స్ట్రెచ్ అయి ఉంటుంది అండ్ కనెక్ట్స్ ఇండియా టు ద ప్రొడక్షన్ నెట్వర్క్స్ ఆఫ్ సౌత్ ఈస్ట్ అండ్ ఈస్ట్ ఏషియా. అంటే మన నార్త్లో చాలా ఎక్కువగా ట్రేడ్ జరిగే ప్లేస్ అనమాట ఇది. అండ్ ఏడిబి ఈజ్ ద లీడ్ పార్ట్నర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ డెవలపింగ్ ఈసీఈసి. సో అంటే ఈసీఈసి అంటే ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్ని మనము ఇంప్రూవ్ చేయడానికి మనకు ఏడిబి అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అన్నది లీడ్ పార్ట్నర్, అంటే ఎక్కువగా మనకు సహాయం చేస్తున్న బ్యాంక్ అనమాట. లాస్ట్ పాయింట్, ద ప్రాజెక్ట్ విల్ అప్గ్రేడ్ అబౌట్ 590 kilometers ఆఫ్ స్టేట్ హైవేస్ ఇన్ ద సికేఐసి ఇన్ఫ్లుయెన్స్ ఏరియాస్ దట్ కవర్ 23 out of 32 districts బిట్వీన్ ద చెన్నై అండ్ ద కన్యాకుమారి ఇన్ తమిళనాడు. సో దాదాపు ఈ ప్రాజెక్ట్ కింద 590 kilometers స్టేట్ హైవేస్ని వాళ్ళు ఇంప్రూవ్ చేయబోతున్నారనమాట. సో ఇది మనకు 11th ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆన్ దిస్ డే. అండ్ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, 12th ఇంపార్టెంట్ ఆర్టికల్లోకి వెళ్ళడానికి ముందు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ విషయానికి వస్తే ఇది మనకు December 19th, 1966లో ఫామ్ అయింది. ఇట్ ఈస్ ఎ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. అండ్ దీని ఎందుకు ఫామ్ అయింది? ఫార్మ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. అంటే సోషల్గా ఎకనామికల్గా ఒక ప్రాంతం ఇంప్రూవ్ కావడానికి ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గవర్నమెంట్స్కి లోన్స్ ఇచ్చి వాటికి సంబంధించిన ఆ ఇంట్రెస్ట్ని తీసుకుంటూ ఉంటుంది. అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడుంది? ఇట్ ఈస్ ఇన్ ద ఫిలిప్పైన్స్. అండ్ ఇందులో 68 దేశాలు ప్రెజెంట్ మెంబర్స్గా ఉన్నాయి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ మసాత్సుగు అసకావా ఈ వ్యక్తి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్. సో లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్, 12th ఇంపార్టెంట్ హెడ్లైన్. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్,
Shipping and Waterways sign an MOU for the cooperation in the development of National Maritime Heritage Complex NMHC అట్ లోథల్ గుజరాత్లోని లోథల్ ప్రాంతంలో ఈ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ని ఇంప్రూవ్ చేయడం కొరకు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ మరియు వాటర్వేస్ వీళ్ళిద్దరూ కలిసి ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని కుదుర్చుకున్నారనమాట. ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఎన్ఎంహెచ్సి టు బి డెవలప్డ్ యాజ్ ఏ వరల్డ్ క్లాస్ హిస్టారికల్ సైట్ అండ్ అన్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినేషన్ షోకేసింగ్ ఇండియాస్ రిచ్ మ్యారిటైమ్ హెరిటేజ్. సో ఇండియా యొక్క మ్యారిటైమ్ హెరిటేజ్ ఎలా ఉంది, సో దాని సంపద ఏంటి అని చెప్పే విధంగా ఒక ఎక్కువ మందిని ఆకర్షించే టూరిస్ట్ డెస్టినేషన్గా దీన్ని తీర్చిదిద్దే ప్రక్రియకు సంబంధించి వాళ్ళు ఈ ఎంఓయు చాలా వరకు ఉపయోగపడబోతోంది. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, to improve transport connectivity and facilitate industrial development in the Chennai state of Tamil Nadu. ఓకే, అంటే ఈ ఎన్ఎంహెచ్సి అయితే ఉంటుందో దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ ఎంఓయు చాలా వరకు ఉపయోగపడబోతోంది. సో లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్, ఎంఓయు ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎన్ఎంహెచ్సి అట్ ద లోథల్ గుజరాత్. ఫస్ట్ పాయింట్, దీనికి సంబంధించి ఎంఓపిఎస్డబ్ల్యూ మరియు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు ఎంఓయు సైన్ చేసుకున్నారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, వరల్డ్ క్లాస్ హిస్టారికల్ సైట్ షోకేసింగ్ ఇండియాస్ రిచ్ మ్యారిటైమ్ హెరిటేజ్. సో వరల్డ్ క్లాస్ హిస్టారికల్ సైట్గా తీర్చిదిద్దాలనేదే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. మూడవ పాయింట్ అండి, ఇంక్లూడ్స్ నేషనల్ మ్యారిటైమ్ మ్యూజియం, మ్యారిటైమ్ హెరిటేజ్ బేస్డ్ థీమ్ పార్క్, మ్యారిటైమ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేచర్ కన్జర్వేషన్ పార్క్. సో ఇవన్నీ కూడా అందులో ఏర్పాటు చేయడానికి వాళ్ళు సంసిద్ధతని వ్యక్తం చేశారు. లాస్ట్ పాయింట్, స్టేట్ pavilions and 14 galleries highlighting diverse maritime heritage of India. సో ఇవన్నీ కూడా అందులో ఏర్పాటు చేయబోతున్నారు. సో దీనికి సంబంధించిన ఎంఓయు కుదుర్చుకున్నారు. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్ విషయానికి వద్దాం. లాస్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్ ఇది, ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ శ్రీ అర్జున్ ముండా లాంచెస్ ఆది ప్రశిక్షణ్ పోర్టల్. సో ఆది ప్రశిక్షణ్ పోర్టల్ని అర్జున్ ముండా, సో ఆయన ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్, యూనియన్ ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ అర్జున్ ముండా గారు లాంచ్ చేశారు ఆది ప్రశిక్షణ్ పోర్టల్. సో ఇదేంటి అంటే, ఇట్ ఈస్ ఎ 3-day ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ద ఎస్టీ పిఆర్ఐ మెంబర్స్. ఎస్టీ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్, పిఆర్ఐ అంటే పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్. ఆ మెంబర్స్కి ఒక 3-day ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నమాట. సెకండ్ పాయింట్, ఆది ప్రశిక్షణ్ పోర్టల్ డెవలప్డ్ బై ద మినిస్ట్రీ వుడ్ యాక్ట్ యాజ్ ఎ సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ conducted by tribal research institutes, different divisions of ministry, National Society for Education of Tribal Students, NESTS, Central of Excellences, funded by Ministry of Tribal Affairs and National Tribal Research Institute. అంటే ఈ ఆది ప్రశిక్షణ అయితే ఉంటుందో ఇది అన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కల్లా ఇది అంటే కొంచెం సెంట్రల్ అన్నమాట. అంటే ఇందులో అన్ని కవర్ కాబోతున్నాయి. సో అన్నీ అంటే మనకు ఈ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళవి కానీ, నెక్స్ట్ డిఫరెంట్ డివిజన్స్ ఆఫ్ మినిస్ట్రీ, అంటే మనకు ఈ ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీలోనే డిఫరెంట్ మినిస్ట్రీస్ ఉంటాయి. సో దాంట్లో కవర్ అయ్యే మీటింగ్స్ కూడా ఇందులో కవర్ కాబోతున్నాయి. అండ్ నేషనల్ సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ట్రైబల్ స్టూడెంట్స్, NESTS అంటారు. సో దీనికి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇందులో కవర్ కాబోతున్నాయి. అండ్ సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సెస్, సో ఇవి కూడా కవర్ కాబోతున్నాయి. సో ఇట్ ఈస్ ఎ సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. అన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి ఇట్ ఈస్ ఎ సెంట్రల్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చూడండి, ద పార్టిసిపెంట్స్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విల్ బీ ఆఫీసర్స్ ఫ్రమ్ ITDS. అంటే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు అంటే, సో ITDAకి సంబంధించిన ఆఫీసర్లు కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్ అంటే ఇది జిల్లా స్థాయి అధికారులు కానీ, బ్లాక్ లెవెల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కానీ, NGOs అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కానీ, నెక్స్ట్ ట్రైబల్ యూత్ అంటే ట్రైబల్గా ఉంటున్న యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, SHG మెంబర్ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటారు దాన్ని, SHG అంటే ఆ మెంబర్స్ కానీ, సర్పంచెస్ కానీ, సో వీళ్ళందరూ ఇందులో
పార్టిసిపేట్ చేయబోతున్నారు, పాల్గొనబోతున్నారు. దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విల్ కవర్ టాపిక్స్ సచ్ యాజ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఫైనాన్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ ఆఫ్ జీపీస్, అంటే వాళ్ళ షెడ్యూల్ ట్రైబ్స్కి కాన్స్టిట్యూషన్ పరంగా ఎటువంటి అధికారాలు ఉన్నాయి, ఎటువంటి రైట్స్ ఉన్నాయి, నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్కి సంబంధించి విషయాలు, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ స్కీమ్ టు ఇంప్రూవ్ ఎడ్యుకేషన్, హెల్త్, న్యూట్రిషన్, సోషల్ సెక్యూరిటీ, లైవ్లీహుడ్ అండ్ స్కిల్లింగ్ ఆఫ్ యూత్. అంటే యూత్ని స్కిల్ చేసే విధంగా ప్రోగ్రామ్స్ కానీ, వాళ్ళ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్స్ కానీ, సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ, న్యూట్రిషన్, హెల్త్, ఎడ్యుకేషన్, వీటికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో కవర్ కాబోతున్నాయి. సో ఇది ఈ పోర్టల్ పేరు ఆది ప్రశిక్షణ్ పోర్టల్. దీన్ని లాంచ్ చేసిన వ్యక్తి యూనియన్ ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ శ్రీ అర్జున్ ముండా. సో ఇంతటితో మనకు ఈరోజు 17th of June 2021 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నవి ఎండ్ అయ్యాయి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను మీకు తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా ఏదైనా సరే మేము ఇంప్రూవ్ చేసుకోవాలని మీరు అనుకుంటే సో మీ సజెషన్స్ ఆర్ ఆల్వేస్ వెల్కమ్, కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో, అప్కమింగ్ వీడియోస్లో మీ సజెషన్స్ని మేము ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, స్టే హోమ్, స్టే సేఫ్.